నాతో పాటు బిగ్ బాస్ సోహెల్ ఉన్నారు. సోహెల్తో ఒకసారి మాట్లాడదాం. సో సార్ చెప్పండి, టికెట్లు కొనండి కమెంట్లు పెడుతున్నారు కానీ సో దీని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? నెక్స్ట్ ఒకటి ఓటీటీకి ఒకటి చేస్తున్నా. సో అది యూఎస్లో షూట్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి ప్లాన్ చేస్తున్నా, ఎందుకంటే ఈసారి కొంచెం కంబ్యాక్ కొంచెం గట్టిగా ఉండాలి కదా. సో లాస్ట్ టైం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం ముందు జాగ్రత్తగా మంచి ప్లాన్ చేసుకుంటున్నా. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. అసలు ఆ రోజు ఆ డైలాగ్ ఎందుకు వాడాల్సి వచ్చింది? ఆ రోజు మీ ఫీలింగ్ ఏముండే? అంత బాధ కలిగింది మీకు? సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే మీకు? అంటే ఇప్పుడు ఒక సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం. ప్లస్ నేను డబ్బులు పెట్టి చేశాను, అంటే టీం అందరం ఎఫర్ట్స్ పెట్టినాం. ఆ ఎఫర్ట్స్ కన్నా కష్టానికి గుర్తించి రావాలని జస్ట్ ఒక ఎమోషనల్గా అట్లా అయిపోయింది ఆ టైంలో. ఎందుకంటే అప్పటిదాకా నా లైఫ్ అంతా అప్పటిదాకా ఆ సినిమాకి ఏంటంటే మొత్తం నా శ్రమ కానీ డబ్బు కానీ అంతా పెట్టినప్పుడు ఆ పెయిన్ అనేది మనుషులం అన్నీ బయటకు వస్తూ ఉంటాయి కదా, అది లోపల దాచుకోలేము కదా, ఒక్కొక్కసారి అది బయట బర్స్ట్ అయిపోతుంది. సో నేనేం తప్పు పని చేయలేదు అప్పుడు ఆ టైంలో అనిపించింది. సో ఐ డిడ్ దట్. ఎందుకంటే ఎఫర్ట్స్ని గుర్తించాలి. ఎందుకంటే మన వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు కదా, మనం ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని ఇక్కడ దాకా ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి ఆ టైంలో అట్లా అయిపోయింది. ఎందుకంటే నా బాధ నేనే చెప్పుకోవాలి, 10 మంది వచ్చి చెప్పరు కదా, ఎవరి బాధలు చెప్పుకుంటేనే 10 మందికి తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే, అంతేగాని బట్ ఓకే, లైక్ నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంకా నెక్స్ట్ టైం ఆ ఇన్సిడెంట్తో మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? వేరే వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? గుణపాఠం అనేది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనేది ఏంటంటే నేను అలా చేయకుండా ఉండాల్సింది. పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేషన్ చేసి కరెక్ట్గా పబ్లిసిటీ చేసి సినిమా రిలీజ్ చేసిన తర్వాత జనాలు ఆటోమేటిక్గా వెళ్ళి నచ్చితే ఒకవేళ వాళ్ళే ఎంకరేజ్ చేసేవాళ్ళు. బట్ ఆ టైంలో చెప్పిన ఇందాక మనం మనుషులం, ఇక అట్లా అవుతూ ఉంటుంది. సో ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇలాంటి బర్స్ట్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో మనమే అని కాదు, పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఇదైన వాళ్ళు ఉన్నారు. సో టైం వస్తుంది, అట్లాంటి టైం ఒక్కొక్కసారి డౌన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒకటి నేర్చుకునేది ఏంటంటే ఐ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ అ గుడ్ ప్రాజెక్ట్. సో దానికోసమే ప్రయత్నం ఇప్పుడు అదంతా. సో ఏదైతే ఎంతమంది అయితే ప్రశ్నించారో వాళ్ళందరికీ సమాధానం మళ్ళీ వర్క్తోనే చూపించాలి, మాటలతో కాదు అని చెప్పేసి ఇది మన ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వచ్చే రోజు వస్తుంది. కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, దిమాగ్ ఇచ్చిండు దేవుడు, అన్ని ఇచ్చిండు. ఏం లేని వాళ్ళు కూడా ఎంత కష్టపడి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళని గుర్తించి మనం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన లక్ష్యం, అంతే. స్టే స్ట్రాంగ్ అండి, గట్టిగా కంబ్యాక్ రావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ దాంతోపాటు రీసెంట్గా బిగ్ బాస్ ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బిగ్ బాస్ మీద మీ హోప్స్ ఏంటి? హోప్స్ అంటే యాజ్ ఇట్ ఈజ్ లైక్ ప్రతి సీజన్ ఇప్పుడు మనకి ఎంటర్టైనింగ్, బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్, అంతే. మేము జస్ట్ వెళ్ళి మేము ఒరిజినల్గా ఎట్లుంటాం ఏంటి అనేది మా క్యారెక్టర్ ఏందో అంతా బయట పెట్టేస్తాం. అంతకన్నా ఇంకేం కావాలి? ఓ మనిషి క్యారెక్టర్, మనిషి ఏం చేస్తాడు, మనిషి ఏం మాట్లాడతాడు అనేది అది టీవీలో చూపిస్తూ ఉంటే లైక్ ఎవ్రీవన్ విల్ గెట్ ఎంటర్టైన్. సో ఏముంటుంది చెప్పండి, అది ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నీ చూస్తారు జనాలు, కొంతమంది కనెక్ట్ అవుతారు ఒక్కొక్కరి క్యారెక్టర్కి. సో ప్రతి సీజన్లో జరిగేది అదే. సో ఈ సీజన్లో కూడా అలా జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను, అంతే. సో చాలా పేర్లు బయటకు వస్తున్నాయి, చాలా ఫిల్టర్ అవుతుంది, డైలీ ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పి చాలా టాక్ అయితే బయటకు వస్తుంది. ఈ సీజన్లో మీరు ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలని మీరు అనుకుంటున్నారు? మీకున్న హింట్స్ ఏంటి? నాకేం తెలియదు బ్రో దీని గురించి, నిజంగా నాకేం తెలియదు. సో ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది నాకు తెలియదు. బట్ ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఫ్రెండ్ లిస్ట్లో కానీ మిమ్మల్ని నన్ను జర ప్రమోట్ చేయన్నా, పుష్ చేయన్నా అని చెప్పి మీకు ఫోన్లు వస్తుంటాయి కదా, సో ఏంది దాని గురించి? అట్లేం లేదు. నాకు లైక్ నజీమ్ అనే అబ్బాయి ఫోన్ చేస్తాడు. అండ్ మా అఫ్రోజ్ అలీ, మా సింగర్, మన తాగుదాం పాట ఇచ్చిండు కదా, సో ఆయన అఫ్రోజ్ అలీ కూడా అడుగుతూ ఉంటాడు. సో నాకేందంటే నాకు అంత ఐడియా లేదు. సో నేను ఇప్పుడు చూద్దాం వాళ్ళు వస్తారో లేదో ఏందో. బట్ చాలామంది ఏంటంటే మేము బిగ్ బాస్ నుంచి వెళ్ళొచ్చినాం కదా, సో చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న ఒకసారి మాట్లాడన్నా అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ చెప్పడం వరకే మా బాధ్యత. బట్ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ దేర్ థింగ్. ఓకే, మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టుకుంటే మీరు పుష్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి? రిక్వెస్ట్ చేసే పుష్ లేదు. అంటే నేను నా ఫ్రెండ్స్, అరే ఇట్లా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని చెప్పి నాకు ఎవరన్నా ఇట్లా అని అంటే ఇలా ఉన్నారంట అన్న అని చెప్పేసి చెప్తా తప్ప మా రికమెండేషన్ ఏం నడవదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద టీమ్, అంటే వాళ్ళ బిగ్ బాస్ టీం తరపు నుంచే ఉంటుంది, మాదేముండదు. అదే.
ఆల్ ద వెరీ బెస్ట్ అండి, స్టే స్ట్రాంగ్, కమ్ బ్యాక్ సూన్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.